मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता Run! Get to higher ground! ఓం నమో గణపతయే. నేపాల్లో తాజాగా జరిగినటువంటి వరద బీభత్సం గురించి మీ అందరికీ తెలుసునండి. చాలా దారుణం. ప్రకృతి ముందు ఎవరైనా సరే తల వంచాల్సిందేనండి. ఏమీ చేయలేం. ప్రకృతి ముందు దండం పెట్టి ఊరుకోవడమే అంతే. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఆ యొక్క ప్రకృతి బీభత్స వలయం నుండి మనం బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది ముందు జాగ్రత్తలు తీసుకుంటే. కానీ కొన్ని అనూహ్యమైనటువంటి విపత్తులు వస్తాయండి. అప్పట్లో ఒకసారి సునామీ వచ్చింది 2004లో అనుకుంటా. సునామీ అనేది అలా వస్తుంది అని అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఒక్కసారిగా వచ్చేస్తుంది. జల విలయం అది, ఏమీ చేయలేం. అలాగే మొన్న వచ్చినటువంటిది కూడా చైనాను నమ్ముకుంది నేపాల్. అంటే చూడండి, నేపాల్ పాలకులు చేసేటటువంటి పాపాలు నేపాల్ ప్రజల పాలిట ఏ విధంగా శాపాలు అవుతూ ఉన్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉన్నది. చైనాను నమ్ముకుని భారతదేశాన్ని దూరం చేసుకుని ఇలాగా నేపాల్ నయా పాలకులు ఘోరమైనటువంటి తప్పిదాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో తాజాగా జరిగింది ఏంటి, భోటే కోసి అని ఒక నది, త్రిశూలి అని ఒక నది, 2 నదులు. టిబెట్టు నేపాలు సరిహద్దుల్లో ఈ యొక్క విపత్తు అనేది సంభవించిందండి. టిబెట్టు నేపాలు సరిహద్దు గ్రామాలు బాగా ప్రభావితమయ్యాయి. జరిగింది ఏమిటి అని అంటే కనుక, సాధారణంగా మీ అందరికీ తెలుసు, నదులు అనేటటువంటివి ఎప్పుడూ కూడా కొండ ప్రాంతాల్లో పుడతాయి. నాకు తెలిసినంతలో గోదావరి, కావేరి వీటి జన్మస్థలాలు మనం చూస్తే కొండ ప్రాంతాల్లో ఉంటాయి. వాటి మూలం అక్కడి నుండి నీరు అలాగ ప్రవహిస్తూ కొండలు కోనలు తిరుక్కుని అలాగ మనకు జీవనదుల్లాగా వస్తాయన్నమాట అండి. దాదాపుగా అరణ్యాల్లో కొండల్లోనే ఉంటుంది వీటి యొక్క జన్మస్థలం. అలాగ మనం చూసినప్పుడు అక్కడెక్కడో కొండల్లో ఒక చోట నది పుట్టి అక్కడే ఒక చోట భారీగా అది ఒక సరస్సులాగా ఏర్పడి కిందికి ప్రవహిస్తుంది. మనం ఉండేటటువంటి గ్రామాలు అవన్నీ కూడా ఉంటాయి, కిందకు వస్తాయి. అక్కడ ఏం జరిగింది అని అంటే కనుక గ్లేషియర్ బరస్ట్ అని చెప్పేసి అన్నారు. అంటే ఒక మంచు గడ్డ బ్రద్దలవ్వడము అని చెప్పేసి. ఉదాహరణకు నది ఒక చోట పుట్టిందండి. ఒక చోట పుట్టినటువంటి నది ప్రవహిస్తూ చాలా దూరం కొన్ని వేల కిలోమీటర్లు ప్రవహించిన తరువాత మనకు ఎక్కడో ఒక చోట ఒక గ్రామంలో ప్రజలకు కనిపించే విధంగా అది ప్రత్యక్షమవుతుంది. పైన కొండల్లోని ప్రవహించిన తర్వాతే మనకు వస్తుంది కదా. అలాగ కొండల్లో ఒక చోట ప్రవహించే చోట ఏం జరుగుతుంది అని అంటే కనుక ఒక మంచుగడ్డ, భారీ మంచుగడ్డ అండి, చాలా పెద్దది, ఇంచుమించు కొండంత మంచుగడ్డ అని చెప్పేసి అనుకోండి. ఆ మంచుగడ్డ ఆ నదిలో అడ్డుగా ఉండిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఆ మంచుగడ్డ అడ్డుగా ఉండిపోయింది కాబట్టి అక్కడ నీరు భారీగా వచ్చేసి ఆ మంచుగడ్డ వల్ల నీరు అక్కడ ఆగిపోయి కొంత నీరు మాత్రమే క్రిందికి వస్తూ ఉంటుంది. చాలా కాలం పాటు అలాగా జరిగి ఉంటుంది. తద్వారా ఆ మంచుగడ్డ ముందు భారీగా కొన్ని లక్షల కోట్ల లీటర్ల నీళ్లు అక్కడ స్టాక్ ఉండిపోతాయి. ఏ విధంగా అయితే రిజర్వాయర్లో మనం వాటర్ని స్టోర్ చేసి ఉంచుతామో అదే విధంగా రిజర్వాయరు ఎవ్వరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పూర్తిగా నిండిపోయినటువంటి రిజర్వాయర్ని ఏ విధమైనటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా మొత్తం గేట్లు ఎత్తేసారనుకోండి, ఏమవుతుందండి, మొత్తం నీరంతా కూడా వచ్చేసి గ్రామాలన్నింటినీ ముంచేదా. ఇదే విషయం దాదాపుగా సహజంగా జరిగిందండి. ఎవరికీ తెలియకుండా అంతకాలము కూడా అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క మంచు గడ్డ ఏదైతే ఉందో అది వాటర్ ఫోర్సు, అంటే భారీగా నీరు ఎక్కువైపోవడం వల్ల కావచ్చు, లేకపోతే భూకంపం అందులో వచ్చినా కూడా ఒక్కోసారి అలాగా జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడైతే ఆ మంచుగడ్డ ఉందో ఆ మంచుగడ్డ కింద భూకంపం వచ్చిందనుకోండి, అప్పుడు కూడా ఆ మంచుగడ్డ ముక్కలైపోయి అడ్డు తొలగిపోతుంది. అలాగా రిజర్వాయర్ భారీ వర్షాలు వచ్చినప్పుడు రిజర్వాయర్ పూర్తిగా నిండిపోతే అది అన్ని గేట్లు ఒకేసారి తెరిచేయడం కానీ లేదా రిజర్వాయర్ బద్దలైపోవడం కానీ జరిగితే ఏమవుతుంది ఊహించండి ఒకసారి.
ఇది సహజంగా జరిగిందండి, న్యాచురల్గా జరిగింది. ఒక భారీ మంచుగడ్డ అడ్డుగా ఉన్నటువంటి ఒక భారీ నీటి ప్రవాహం, అంతవరకు కూడా అంతటి నీటిని ఆపి ఉంచినటువంటి ఒక మంచు గడ్డ ఏదో కారణం చేత బ్రద్దలైపోయింది. బ్రద్దలైపోయి ఆ పై నుంచి కింద పడిపోయిందండి. ఒక్కసారిగా ఆ యొక్క కోట్ల లీటర్ల నీళ్లు క్రిందికి వస్తే ఎలా ఉంటుందండి? మొన్న మా ఇంట్లో ఒకసారి ఏమైందంటేనండి, మేడ మీద 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఆ వాటర్ ట్యాంక్ పూర్తిగా నిండిన తర్వాత ఒక్కసారిగా అది నిలువునా చీలిపోయి 1000 లీటర్ల నీళ్లు ఒకేసారి మేడ మీద పడిపోయాయి. ఆ సౌండ్ కిందకొచ్చి ఏమైపోయిందా అని చాలా భయపడ్డాం ఒక క్షణం. 1000 లీటర్లే కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ ఏమీ జరగదు. అలాంటిది కొన్ని లక్షల కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా రిలీజ్ అయిపోతే ఏమవుతుంది? అదే జరిగింది. మొత్తం గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోయాయండి. ఎన్ని ఇళ్ళు, ఎన్ని పెద్ద పెద్ద నిర్మాణాలు, ఎంతమంది జనం, వేలాది మంది జనం అని చెప్పవచ్చు. ఇంకా అధికారిక లెక్కలు చెప్పటం లేదు. చైనాకి ముందస్తు సమాచారం ఉంది, చెప్పలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా జరగడం అనేటటువంటిది చాలా చాలా బాధాకరం. ఈ విధంగా పాలకుల తప్పిదాల వల్ల, ఇది తప్పిదమేనండి, జరిగింది ప్రకృతి విపత్తే అయినప్పటికీ కూడా సంభవించింది. చైనా ముందస్తుగా హెచ్చరించి ఉంటే కనుక నష్టం జరిగేది కాదు అని చెబుతూ ఉన్నారు. ఆ విధంగా చైనా చెప్పకపోవడం కావచ్చు, చైనాను నమ్ముకుని చైనాకి అన్ని రకాలుగా కూడా చైనా ప్రాజెక్టులు కట్టుకోవడానికి నేపాల్ అనుమతులు అవి అన్నీ ఇచ్చేసి వాళ్లకు సహకరిస్తూ ఆ మాత్రం సహాయం స్వీకరించలేకపోయింది, ఆ మాత్రం సహాయము చేయించుకోలేకపోయింది అని అంటే కనుక అది దురదృష్టమే. చిన్న దేశం అనుకోవచ్చండి చాలామంది. ఇజ్రాయెల్ కూడా చాలా చిన్న దేశం, ఎంత శక్తివంతంగా ఉంది. ఆ యొక్క దేశాల పాలకుల్ని బట్టి ఉంటుందండి. పాలకుడు స్వార్థపరుడైతే కనుక ఎంత పెద్ద దేశం అయినా కూడా, ఎన్ని దశాబ్దాలైనా ఒకే విధంగా ఉంటుంది. పాలకులు త్రికరణ శుద్ధిగా పనిచేస్తే కనుక ఎంత చిన్న దేశమైనా కూడా శక్తివంతమైనటువంటి దేశంగా మారుతుంది. నేపాల్ ఎప్పుడైతే రాచరికం అంతరించిపోయిందో ఆ తర్వాత రకరకాల కుట్రలు, రాజకీయ కుట్రలు అవన్నీ కూడా జరుగుతూ ఏవేవో ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, ఏవేవో చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు సహాయక చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. భగవంతుడు వాళ్ళందరికీ కూడా ఎంతో శక్తినివ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ముక్తినాథు, పశుపతినాథు వంటి అద్భుతమైన క్షేత్రాలు నేపాల్లో ఉన్నాయి. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళిన వాళ్ళు కూడా నేపాల్ మీదుగా వెళతారు కాబట్టి, నేపాల్ టిబెట్ మీదుగా వెళతారు కాబట్టి వాళ్ళు కొంతమంది గల్లంతైనట్లుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళందరికీ కూడా భగవంతుడు విశేషమైనటువంటి ఆశీస్సులు ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ, ఉత్తమ గతులు వాళ్ళకు కలగాలి అని చెప్పేసి కోరుకుంటూ